హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు మనం చూసినారా చూడలేదా? కనీసం టైటిల్ ఉన్నా చూడలేదా? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేవుడు దేని గురించి మాట్లాడాడంటే నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అనే అంశం గురించి మాట్లాడినాడు. ఎవరినో బాధ పెట్టారంట. ఎవరినో బాధ పెట్టినారు. ఆ బాధను బట్టి చెప్తున్న మాట, అక్కడ పలికిన మాట, నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అని ఎప్పుడు అంటాము? ఎవరిని అంటాము? నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అని ఎవరిని అంటాం? ఎప్పుడు అంటాం? అందరిని అంటాం ఆ మాట. ఎవరిని అంటాం? సింపుల్గా చెప్పండి. మన అనుకున్న వాళ్ళు ఇంకా ఎవరిని అంటాం? ఎవరినైతే మనం ఎక్కువ ఇష్టపడతామో, ప్రేమిస్తామో, వాళ్ళకన్నా మనం బాధ పెట్టామనుకో, అప్పుడు ఏమంటాము? నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అని అంటాం. వినండి, అర్థమైందా? ఎవరినైతే మనం ఎక్కువ ఇష్టపడతామో, సరే కూర్చోండి, గమనం కూర్చోవాలి, సరేనా? ఎవరినైతే మనం ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, వాళ్ళకన్నా మన జీవితంలో మనల్ని బాధ పెట్టే పనులు ఏమైనా చేస్తే అప్పుడు చూసి వాళ్ళు ఏమంటా, నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అంటే ఆ విషయం ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన ముగ్గురం అనుకుందాం. మీ మీద నాకు ఏ ఇష్టం లేదంటాను, మీ ఇద్దరి మీద. ఆ అమ్మాయి అంటే నాకు ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రేమ అనుకున్నాను. మీరు ఒక తప్పు చేసినారు, సేమ్ ఏదో నా విషయంలో. ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది, నన్ను బాధ పెట్టే విషయం చేసింది. అప్పుడు మిమ్మల్ని ఆ మాట అను, నేను ఆ అమ్మాయిని అంటాను ఏమని, నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అని అంటాను. అంటే దాంట్లో ఏంటి, వాళ్ళు బాధ పెడితే నేను ఏమనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అని అంటావు. అంటే వీళ్ళందరికంటే నిన్ను ఎక్కువ ఇష్టపడ్డాను కదా, ఎక్కువ ప్రేమించాను కదా, నువ్వు ఎక్కువ అనుకున్నాను కదా, అలాంటిది నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా, నువ్వు కూడా నన్ను బాధ పెడతావా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. అసలు ఎవరిని బాధ పెట్టినారు? యేసు ప్రభు ఏమన్నా మనల్ని బాధ పెట్టాడా, లేకపోతే ఎందుకు ఆ మాట అక్కడ పలకవలసి వచ్చింది అనేది మీరు వాక్యం వినండి. వాక్యం వింటే దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి వింటారా? వినకుండా వదిలేస్తారా? వినాల. నీవు కూడా నన్ను బాధ పెడతావా అని ఎవరి గురించి అడిగినారు? అసలు ఎవరు బాధ పెట్టారు? ఎవరిని బాధ పెట్టారు? అంత బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అంత బాధ పెట్టినా ఆ సందర్భాలు ఏంటి, ఏ విషయంలో అంతగా బాధపడ్డారు అనేది మీరు ఆ వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది వినండి. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దాని గురించి మాట్లాడు, నువ్వు కూడా నన్ను బాధ పెడతావు అనే అంశం గురించి మాట్లాడు. మీరు తప్పకుండా వినాలా, వదిలేయకూడదు, సరేనా? కుటుంబ ప్రార్థన జరగకపోయినా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ లింక్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వినాలా. ఖాళీగా ఉన్న సమయంలో, ఇప్పుడు వంట చేస్తున్న సమయంలో మీరు ఫోన్ పెట్టుకొని ఆ వీడియో ప్లే చేస్తే అది మా దేవుడు వాక్యం వస్తూ ఉంటుంది, మీరు వింటూ ఉండాలి, సరేనా? హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడారు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. నువ్వు చదవమ్మ పల్లవి. దేవుని ప్రత్యక్షత విషయమందు, నేను పల్లవిని చదవనున్నా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలిపి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యోహాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. మళ్ళీ చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడిన గాక. ఆమె ఎవరు కూడా చెప్పాలి. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, అతను ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడంట. అక్కడ రాయబడిన మాట, ఎంతకాలం అయితే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలము దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్లజేశాడంట. ఏం చెప్పినా? దేవుడు ఎంతకాలం అయితే అతన్ని ఆశ్రయించినాడో దేవుడు ఆశ్రయించాడు కదా, అతడు వర్ధిల్ల చేసినాడు అతను. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఎంతకాలమైతే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఈరోజు ఇంకా సరేలే, ఈరోజు ఈ మాట నుంచి దేవుడు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుడు మనల్ని ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు, ఏ విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లడం అంటే అభివృద్ధి చెందడం, డెవలప్ అవ్వడం, కొంచెం నుంచి ఎక్కువ వెళ్ళడం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు, ఏ ఏ విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు అనేది దేవుడు మాట్లాడతాడు. సో ఎవరిని వర్ధిల్ల చేస్తాడో ఆల్రెడీ చెప్పేసినాడు. ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో పేదవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, తెలివిలేని వాళ్ళు కావచ్చు, తెలివిండోళ్ళు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు మామూలుగా ఎవరెవరి దగ్గరికి వెళ్తారు? మనుషుల దగ్గరికి వెళ్తారు, బంధువుల దగ్గరికి వెళ్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు, లేదా నాయకుల దగ్గరికి వెళ్తారు, అధికారుల దగ్గరికి వెళ్తారు, పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ఆశ్రయించడం అంటే ఏంటంటే ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళడం, ఆ అవసరం తీరడం కోసం. ఆ అవసరం తీరడం కోసము ఏదైతే వాళ్ళకి అవసరం వచ్చిందో ఆ అవసరం తీరడం కోసము వేరొకరి దగ్గరికి వెళ్ళడాన్ని ఆశ్రయించడం అంటారు. అవసరం ఏ విషయంలోనైనా కావచ్చు, కుటుంబ విషయంలో అవసరాలు కావచ్చు, డబ్బుపరమైన అవసరాలు కావచ్చు, చదువుపరమైన అవసరాలు కావచ్చు, పెళ్లి విషయమైన అవసరాలు కావచ్చు, పొలం విషయమైన అవసరాలు కావచ్చు, వ్యాపారం విషయమైన అవసరాలు కావచ్చు, ఉద్యోగ విషయమైన అవసరాలు కావచ్చు, పిల్లల విషయమైన అవసరాలు కావచ్చు, చదువు విషయమైన అవసరాలు కావచ్చు, ఉద్యోగ విషయమైన అవసరాలు కావచ్చు, మరి ఏ అవసరాలైనా కావచ్చు. రకరకాల అవసరాలు రకరకాల వ్యక్తులకు వస్తాయి. చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, చదువుకున్న వాళ్ళు, ముసలి వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు, పనికి వెళ్తున్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు, ఇంట్లో ఉంటున్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి అవసరాలు వస్తాయి. ఆ అవసరాలు వచ్చినప్పుడు ఆ అవసరం తీరడం కోసము రకరకాల వ్యక్తుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు కొందరికేమో అవసరాలు తీరుతాయి, కొందరికేమో తీరవు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే అలా ఏ అవసరం వచ్చినా సరే, ఎలాంటి అవసరం వచ్చినా సరే, అలా అవసరం వచ్చినప్పుడు ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో, యేసు ప్రభు దగ్గరికి వెళ్తారో, యేసు ప్రభు దగ్గరికి వస్తారో, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు వాళ్ళని అభివృద్ధి చేస్తాడంట. వాళ్ళ అవసరం తీర్చడమే మాత్రమే కాదు, అవసరం తీర్చడమే కాదు, వాళ్ళని వర్ధిల్ల చేస్తాడంట, అభివృద్ధి చెందిస్తాడంట. అవసరం తీర్చడానికి, అభివృద్ధి చెందించడానికి తేడా ఉంటుందా ఉండదా? ఏం చెప్పండి. అవసరం తీర్చడం అంటే నీకు 10 రూపాయలు అవసరం ఉందనుకో, ప్రస్తుతానికి 10 రూపాయలు అవసరం ఉందనుకో, ఆ 10 రూపాయలు అవసరం డబ్బులు ఇచ్చేస్తే నీకు అవసరం తీరిపోయినట్లు. ఆ 10 రూపాయలతో పాటు నీకు ఇంకా 100, 1000 అట్లా వస్తా ఉంది అనుకో నీ దగ్గరికి, దాన్ని ఏమంటారు? అభివృద్ధి చెందడం అంటారు. అర్థమైందా? అవసరం తీర్చడం కాదు, దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధి చెందిస్తాడంట. సో ఎవరిని అభివృద్ధి చెందిస్తాడు? ఎవరైతే ఆ అవసరం సమయంలో వాళ్ళకి కావాలి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం సమయంలో ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో, అంటే యేసు ప్రభు దగ్గర వస్తారో వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అర్థమైంది కదా?
ఏ ఏ విషయాల్లో అభివృద్ధి చెందిస్తాడు? చాలామందికి మేము ఈ విషయాల్లో అభివృద్ధి చెందాలా, మేము ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగల్లాగానే అక్కడే ఉంది మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి కావచ్చు, మా ఆర్థిక పరిస్థితి కావచ్చు, మా ఉద్యోగం పరిస్థితి కావచ్చు. కొందరు కుటుంబం గురించి బాధపడితే వాళ్ళు ఉంటారు, మా కుటుంబం ఎప్పుడు 10 సంవత్సరాల ముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని కొందరు కుటుంబ విషయంలో బాధపడుతుంటారు. కొందరు వాళ్ళు చదువుతున్న చదువుల విషయంలో బాధపడుతుంటారు. ఎన్నో రోజులు చదువుతున్నాం కానీ మాకు మంచి మార్కులే రావట్లేదని చదువు విషయంలో బాధపడుతుంటారు. చదువు అయిపోయిన వాళ్ళు ఉద్యోగం విషయంలో బాధపడుతుంటారు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో ఉన్నా కానీ బొదుగు లేదు, ఎక్కడ మాకు మంచి ప్రమోషన్లు ఏమీ లేవు అని చెప్పేసి ఉద్యోగం విషయంలో బాధపడుతుంటారు. కొందరు పొలం విషయంలో, పంట విషయంలో బాధపడుతుంటారు. మేము ఎన్నో సంవత్సరాలుగా పంట చేస్తున్నాం కానీ ఏమీ లాభాలు లేదని బాధపడుతుంటారు. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా మేము ఇదే వ్యాపారంలో కానీ వ్యాపారంలో ఏ అభివృద్ధి లేదు, లాభం లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే రకరకాల సందర్భంలో ఉండేవాళ్ళు రకరకాల విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుకోలేక బాధపడుతూ ఉంటారు. అయితే యేసుప్రభు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళు మీరు ఏ విషయంలో మీరు అభివృద్ధి చెందకుండా ఉన్నారో, ఏ విషయంలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతగానో కష్టపడుతున్నా సరే మీరు అభివృద్ధి లేకుండా ఉన్నారో, అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని అభివృద్ధి చెందిస్తాను అని చెప్తున్నాడు. మనకు పేతురు గురించి కూడా తెలుసు. రాత్రి అంతా చేపలు పట్టడానికి పోయినాడు. తనకు తెలిసిన వృత్తే అది. ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా తను వృత్తి చేసిన కొన్ని సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి వదిలేండి ఎన్నో సంవత్సరాలుగా ఆ చేపల వృత్తి చేస్తున్న వాళ్ళ కుటుంబం, వాళ్ళ పూర్వీకులు అందరూ చేపల వృత్తే. అలాంటి బాగా తెలిసిన పని అయినా సరే, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న పని అయినా సరే, ఆ రోజు రాత్రి అంతా కష్టపడినా కూడా ఒక చేప పిల్ల కూడా వల్ల దిగాలుగా కూర్చున్నాడు. యేసుప్రభు వచ్చినాడు, యేసుప్రభుని ఆశ్రయించాడు, ఆయన మాటను ఆశ్రయించాడు, ఆయన చెప్పిన పని చేసినాడు. విస్తారంగా చేపలు పట్టాడు. తన జీవితంలోనే ఎప్పుడు చూడని చేపలు, తన కుటుంబ సభ్యులు, తన పూర్వీకులు కూడా ఎప్పుడు పట్టనంత చేపలు ఆయన చూశాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయించాడో అప్పుడు యేసు ప్రభు పేతురు గారిని ఆశీర్వదించినట్లు, అభివృద్ధి చెందించినట్లు, అంతకుముందు ఎప్పుడూ చూడని ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే దేవుణ్ణి ఎవరైతే, యేసు ప్రభుని ఎవరైతే వాళ్ళ అవసరమైన సమయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుని దగ్గరికి వస్తారో, దేవుని వేడుకుంటారో, వారిని దేవుడు మిక్కిలిగా అభివృద్ధి చెందిస్తాడంట. వారు ఏ విషయంలో అయితే ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడినా, కష్టపడినా వాళ్ళకి అభివృద్ధి లేదో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చెందిస్తాడని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇతని విషయంలో దేవుడు ఏ విషయాల్లో అభివృద్ధి చెందించాడు అనేది మనం చూస్తే మన విషయంలో కూడా దేవుడు అలాంటి విషయాల్లో అభివృద్ధి చెందిస్తాడని మనకు కూడా అర్థమవుతుంది. చూద్దాం ఇక్కడ విషయంలో దేవుడు ఏ విషయాల్లో అభివృద్ధి చెందించాడు. మొట్టమొదటిగా ఎవరిని అభివృద్ధి చెందిస్తాడు? ఎవరైతే దేవుని యేసు ప్రభువును ఆశ్రయిస్తారో, వాళ్ళ అవసరం సమయంలో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, అవసరం ఉన్నా లేకపోయినా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఆశ్రయిస్తారు. అందుకే దేవుడు చెప్తాడు, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో దేవుడు వారిని అభివృద్ధి చెందిస్తాడు. మరి ఏ విషయాల్లో అభివృద్ధి చెందిస్తాడంటే చూడండి, మొట్టమొదటిగా 26 వచనం చదువుమామా. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోని ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గూర్బొయ్యలలో నివసించిన అరబీలతోను మహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. చాలు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళు ఏ విషయాల్లో వర్ధిల్లుతారంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన సంఘటన అంటే, ఎప్పుడైతే ఉజ్జియా యేసు ప్రభువును ఆశ్రయించాడో అక్కడ రాయబడిన మాట, ఉజ్జియా యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉజ్జియా ఓడించేసినాడు. ఎలా ఓడించాలంటే దేవుడు సహాయం చేస్తాడంట. దేవుని అక్కడ రాయబడి 7వ వచనం రాయమంటే దేవుడు అతనికి సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు అతనికి సహాయం చేస్తాడో అతని శత్రువులు అందరినీ
ఓడించేశాడు. అంటే యేసు ప్రభును ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మొట్టమొదటిగా ఏ విషయంలో వర్ధిల్లుతారంటే తమ శత్రువుల విషయంలో వాళ్ళు వర్ధిల్లుతారు. అంటే శత్రువుల మీద వారికి విజయం లభిస్తుంది. శత్రువులు అంటే మా మీద యుద్ధానికి వస్తారు కదా, ఎవరు వాళ్ళు? సాతాను మనకు ఇరుగు పొరుగు వాళ్ళు. మనం ఏమన్నా అడిగినప్పుడు మనకేమైనా ఇవ్వని వాళ్ళు, లేకపోతే మన మీద లేనిపోని పుచ్చులని చెప్పిన వాళ్ళు, మన మీద గొడవలకు వచ్చిన వాళ్ళైనా శత్రువులు అంటే. శత్రువులు అంటే వాళ్ళు కూడా. అంటే శత్రువులు అంటే మనుషులు ఒక్కరైనే కాదు, ఆ శత్రువు ఎవరైనా కావచ్చు. ఆ శత్రువు రోగం అనే శత్రువు కావచ్చు, ఆర్థిక అవసరాలనే శత్రువు కావచ్చు, బాధ అనే శత్రువు కావచ్చు, ఇరుకులు ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు, మనుష్యులనే శత్రువులు కావచ్చు, నిందలు అనే శత్రువులు కావచ్చు, అవమానాలు అనే శత్రువులు కావచ్చు, కొరతలు అనే శత్రువులు కావచ్చు, ఏ శత్రువులైనా కావచ్చు. అంతవరకు ఏ విషయంలో నువ్వు ఓడిపోతూ వస్తున్నావో, అది అనారోగ్యం విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యల విషయంలో కావచ్చు, ఇరుగుపొరు విషయంలో కావచ్చు, మనుష్యుల విషయంలో కావచ్చు, చేస్తున్న పని విషయంలో కావచ్చు, పంట విషయంలో కావచ్చు, పొలం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, నువ్వు అప్పటి వరకు ఏ విషయంలో అయితే నువ్వు ఓడిపోతున్నావో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా, ఎంత జ్ఞానమును తెలివిని ఉపయోగించినా సరే నీకు ఏ విషయాల్లో ఓటమి ఎదురవుతుందో, అలా ఓటమి ఎదురవుతున్న ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. వాటన్నిటిలో నీకు విజయం వచ్చేలాగా దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ రోగము అయినా వెళ్ళిపోతుంది, నీ పంట విషయం, పొలం విషయం, కుటుంబ సమస్యల విషయమైనా సరే, నీ ఆర్థిక సమస్యలైనా సరే, నీ ఉద్యోగ వ్యాపార సమస్యలైనా సరే, ఏ సమస్యలు అయితే నువ్వు ఓడిపోతూ వస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవుడిని అన్నిటి విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆ శత్రువులన్నిటి మీద నీకు విజయాన్ని దేవుడుగా వర్ధిల్లేలాగా చేస్తాడు. విజయం విషయంలో నువ్వు వర్ధిల్లేలాగా దేవుడు చేస్తాడు. రెండోదిగా చదువుమా, నెక్స్ట్ నువ్వు చదువురా. 2వ వచనం చదువు, 8వ వచనం చదువు. అమ్మోనీయులు ఉజ్జియాకు పనిచువారేవి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశములన్నిటిను వ్యాపించింది. హల్లెలూయా. రాయబడిన మాట, అతడు అధికముగా బలాభివృద్ధి చెందెను కనుక అతని కీర్తి ఐగుప్తు దేశమంతా వ్యాపించెను. రెండోదిగా ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో వారు ఏ విషయంలో వర్ధిల్లుతారంటే వారు బలము విషయంలో వర్ధిల్లుతారు. ఏ విషయంలో? బలము విషయంలో. అంటే ఇప్పుడు వరకు నాలాగా బక్కగా ఉన్న వాళ్ళు యేసు ప్రభును ఆశ్రయించగానే 6 ప్యాక్ బాడీతో వచ్చేస్తారు, అంతేనా? నాలాగా 40 కేజీలు ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని ఆశ్రయించగానే 70 కేజీలు, 80 కేజీలు, 90 కేజీలు అయిపోతారు, అంతేనా? లేకపోతే అతలాగా బాగా లావుగా ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుని ఆశ్రయించగానే 0 సైజు లాగా వచ్చేస్తారు, పలవిలాగా, అంతేనా? బలం విషయంలో అభివృద్ధి చెందడం అంటే, బలం విషయంలో అభివృద్ధి చెందడం అంటే అది కాదు. బక్కగా ఉండేవాళ్ళు 6 ప్యాక్ బాడీలతోనో 8 ప్యాక్ బాడీలతోనో, లేకపోతే లావుగా ఉండేవాళ్ళు 0 సైజులాగా వచ్చేయడం కాదు. బలం విషయంలో అభివృద్ధి చెందడం అంటే, బలము విషయంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే, ఇంతకుముందు మనము ఒంటరిగా ఉండిండొచ్చు, మనకు తోడు మన వెనకాల మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయిండొచ్చు. మనకి ఏదన్నా జరిగితే మనకు సపోర్ట్గా వచ్చేవాళ్ళు ఎవరూ లేకపోయిండొచ్చు, మన పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకపోయిండొచ్చు, మనకు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు ఎవరు లేకపోయిండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు బలాభివృద్ధిని కలుగజేస్తాడు. అంటే నీ పక్షముగా నిలబడే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతారు. నీ పక్షముగా ఉండేవాళ్ళు, నీ వెనుక ఉండేవాళ్ళు, నీకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అయ్యేలాగా నీ బలమును పెంచుతారు. ఇప్పుడు నా ఒక చెయ్యి ఉందనుకో, ఒక చేతితో గుద్దు ఎవరన్నా గుద్దినా అనుకో, అడిగేమన్నా తగులుతుందా?
తగలనుకో. ఇప్పుడు మీరందరూ నా పక్షంగా వచ్చాను అనుకో, మనం అందరం కలిసి గుద్దు గుద్దిన కూడా చచ్చిపోతాడు. అవునా కాదా? బలం పెరిగిందా లేదా? ఒక చెయ్యి ఉంటే గుద్దితే వాడు గుద్దితే నన్ను చచ్చిపోతాడేమో. అదే మనం 10 చేతులు గుద్దితే మనల్ని చూడగానే వాడు పారిపోతాడు. అమ్మో వీళ్ళతో ఎందుకు వచ్చిన ఆయన 10 చేతులు ఉన్నాయి మనం చంపేద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. బలము దేవుడు అలాగిస్తాడు. అంటే ఆయన ఆశ్రయించినంతకాలం నీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరేమో. ఆశ్రయించక ముందు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నీ పక్షంగా నిలబడేవాళ్ళు, నీ పక్షంగా మాట్లాడేవాళ్ళు, నీకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరేమో. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు. నీ పక్షంగా నిలబడే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. నీ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. అది బలం పెరగడం అంటే. అంతేగాని 6 ప్యాక్లు వచ్చేయడము, 8 ప్యాక్లు వచ్చేయడము, కండలు చూపించేయడము, కండలు తిరిగేయడం కాదు. అర్థమైందా? ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో రెండోదిగా వాళ్ళు ఏ విషయంలో వర్ధిల్లుతారంటే బలము విషయంలో వర్ధిల్లుతారు. అంటే వారికి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ వెనక్కి వచ్చే వ్యక్తులు, మనుషులు ఎక్కువ మంది అవుతారు. మూడోదిగా వారి కీర్తి చుట్టుపక్కల ప్రాంతం అంతా విస్తరించింది. యేసు ప్రభువును ఆశ్రయించేంతకాలము వాళ్ళకి పేరు లేదమ్మో, ఎవరు వాళ్ళ ఊర్లో పట్టించుకోలేదమ్మో, వాళ్ళకి మంచి పేరు మంచి గౌరవము లేదమ్మో. కానీ ఎవరైతే యేసుక్రీస్తును ఆశ్రయిస్తారో మూడోదిగా వారి జీవితంలో ఏం జరుగుతుందంటే వారి పేరు, వారి గౌరవం, వారి కీర్తి చుట్టుపక్కల ప్రాంతం అంతా విస్తరిస్తుందంట. అది వాళ్ళు చదువుకుండే స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్న పని ప్లేసుల్లో కావచ్చు, వారు ఉంటున్న ఊర్లో కావచ్చు, వీధిలో కావచ్చు, వారు చేస్తున్న వ్యాపారం ఉంటున్న ఆ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో వాళ్ళు మాకు తెలుసు, అబ్బా వాళ్ళంత గొప్ప వాళ్ళు, వాళ్ళంతా మంచి వాళ్ళు అని చెప్పేసి వారి కీర్తి ప్రతిష్టలు దూర ప్రాంతాలకు వ్యాపిస్తాయంట. వారి గురించి ఎంతోమందికి తెలియబడుతుందంట. సో మూడోదిగా ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో వారు పేరు విషయంలో, కీర్తి ప్రతిష్ట ఘనత విషయంలో ఎక్కడికో వ్యాపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అందరూ తెలుసా తెలియదా? జగన్మోహన్ రెడ్డి గురించి, నా గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసా? నా గురించి చంద్రబాబు నాయుడు తెలుసా? మరి వారి కీర్తి ఎందుకు ఎక్కడ వ్యాపించింది? నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్తానంటే దేవుడు మనల్ని అలా ఆశీర్వదిస్తే ఎలాగుంటుందంటే వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ గురించి మనకు తెలుసా లేదా? అట్లా మన గురించి వేరే వాళ్ళ గురించి మనకు తెలియకపోయినా ఖచ్చితంగా వాళ్ళందరికీ మన గురించి తెలిసి ఉంటుంది. అంటే మన కీర్తిని దేవుడు అట్లా విస్తరింపజేస్తాడు. మనకి ఎవరు తెలియకపోయినా మనం అందరికీ తెలిసి ఉంటాం. అర్థమైందా? అది కీర్తి విస్తరించడం అంటే. మనకు ఎవరు తెలియకపోయినా మనం మాత్రము అందరికీ తెలిసి ఉంటాం. ప్రవీణ్ కుమార్కి గుంటూరులో ఎవరు తెలియకపోయినా గుంటూరులో ఉండే వాళ్ళు అందరికీ ప్రవీణ్ కుమార్ నాకు తెలుసు అంటారు. అర్థమైందా? అది కీర్తి విస్తరించడం అంటే. అలాగా ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో మూడోదిగా వాళ్ళ జీవితం జరిగేదంటే వాళ్ళ కీర్తి, పేరు, ప్రతిష్టలు దూర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అవి ఎక్కడైనా కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వ్యాపార పరిస్థితులు కావచ్చు, ఊళ్ళు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వారి కీర్తి ప్రతిష్టను దేవుడు విస్తరింపజేస్తాడు. మూడోది. నాలుగోది చూద్దాం. చదువుమ్మా, 9 చదువు. మరియు యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అది కాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష కలవాడు కనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, అతనికి విస్తారమైన పశువులు ఉండను, విస్తారమైన పొలములు ఉండను, విస్తారమైన వ్యవసాయ క్షేత్రములు ఉండను, విస్తారమైన పని మనుషులు ఉండను, విస్తారమైన వ్యవసాయములను, ద్రాక్ష తోటలను, పనివారును ఉండెను. అంటే నేను నాలుగోదిగా ఏం చెప్పాలనుకున్నానంటే ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఆర్థిక విషయంలో కూడా
ఆర్థిక విషయంలో, ఐశ్వర్య విషయంలో కూడా వర్ధిల్ల చేస్తాడు. అర్థమైందా? ఇక్కడ ఇతనికి విస్తారమైన పశువులు వచ్చాయంట, విస్తారమైన ద్రాక్ష తోటలు వచ్చినాయంట, విస్తారమైన పొలాలు వచ్చినాయంట, విస్తారమైన భూములు వచ్చినాయంట. అవి ఎప్పుడు వచ్చినాయంటే దేవుని ఆశ్రయించిన ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిన తరువాతనే ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు లేవు. అంతకుముందు ఆయనకి అన్నీ లేవు. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆశ్రయించాడో అతనికి పశువులు వచ్చినాయి, పొలములు వచ్చినాయి, తోటలు వచ్చినాయి, భూములు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, నాలుగోది ఏ విషయంలో మనం అభివృద్ధి చెందామంటే ఆర్థిక విషయంలో, ఐశ్వర్యం విషయంలో మనము అభివృద్ధి చెందుతాం. ఆర్థిక విషయంలో డబ్బు అవసరాల విషయంలో, అంటే మనం ఏదైతే చేస్తామో దేవుడు ఆ పనిని, ఆ వ్యాపారాన్ని, ఆ ఉద్యోగాన్ని దీవిస్తాడు. దీవించగానే మనము అంతవరకు ఒకవేళ నష్టాల్లో ఉన్నా ఎప్పుడైతే దేవుడు దీవిస్తాడో మనము లాభాల బాటలో ప్రయాణిస్తాం. ఎప్పుడైతే లాభాల బాటలో ప్రయాణిస్తామో ఆటోమేటిక్గా మన ఆర్థిక అవసరాలు కూడా తీర్చబడితే ఆర్థికంగా మనం మెరుగవుతాము, ఆస్తులు మనకు సమకూర్చబడతాయి. ఒకప్పుడు ఏమీ లేని మనము తర్వాత ఆస్తులతో, మెండైన ఆస్తులతో మనం నింపబడతాం. ఇస్సాకు కరువు దేశమైన కనాను దేశంలో నివసిస్తున్నాడు, గెరారు అనే దేశంలో. కరువు వచ్చేసింది అక్కడ. చదువుతారన్నమాట. తేయండి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26 1వ వచనం గురించి చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చాలు. అదే దేశం అంట? పరవాసి దేశం, కరువు దేశం. కరువు దేశం. ఏ దేశము? కనీసము తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేని దేశంలో ఉన్నాడు ఇప్పుడు. ఆ ఇస్సాకి ఏం తెలిసిందంటే పక్కన ఐగుప్తు దేశంలో బాగా తిండి ఉంది, నీళ్ళు ఉన్నాయి, వర్షాలు బాగా పచ్చగా ఉంది అని సమాచారం వచ్చింది. ఈయనకేమో పశువులు, గొర్రెలు, ఆవులు, మేకలు ఎక్కువ ఉన్నాయి. ఐగుప్తు దేశానికి వెళ్తే కరువు తీరుతుంది, పశువులు కూడా వాటికి కూడా గడ్డి మేత దొరుకుతుంది, నీళ్ళు ఉంటాయి, హాయిగా ఉండొచ్చు. ఇతను అనుకున్నాడు ఇస్సాకు, ఆ దేశానికి వెళ్ళి అక్కడ కరువు ఉంది కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు రాత్రి ప్రత్యక్షమయ్యి నువ్వు వెళ్ళొద్దు, కరువు దేశమైనా సరే ఇక్కడే ఉండు అని చెప్పాడు. సరే యేసు ప్రభు చెప్పినాడు, నేను యేసు ప్రభు మాటని విడిచిపెట్టిపోనని చెప్పేసి ఆ కరువు దేశమైనా సరే, నాకు ఆహారం లేకపోయినా సరే, నేను కరువుతో ఆకలితో అలమటించినా సరే యేసు ప్రభు పోతున్నాడు కాబట్టి అంత పచ్చగా ఉన్నా సరే నేను పోను అని నిశ్చయించుకునేసి ఆ కరువు దేశంలోనే ఉండిపోయినాడు. ఇప్పుడు చదవండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు దాసులను గొప్ప సమూహములను కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాబడిన మాట, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. ఏ దేశమా? కరువు. ఏ దేశమో? కరువు దేశంలో ఉండి ఏం చేశాడంట? విత్తనం వేశాడంట, విత్తనాలు వేసాడంట. అది ముందే కరువు దేశము, నీళ్లు లేవు, వర్షాలు పడట్లే. తెచ్చుకున్న గింజలు ఏం చేసినాడు? వేసినాడు. యేసు ప్రభు చెప్పినాడని వేసినాడు. అందరూ చూసినాడు, ఈడోరు ఎంత తెక్కలాడుగా ఉన్నాడు, ఇక్కడ వర్షాలే లేక మనం వస్తా అంటే ఈ గింజలు లాలు చేసుకొని కరువు తీరేంతరకు ఈ గింజలు చేసుకొని తినేస్తాలు, కరువు ఎట్లా పడిపోతుందంటే వీడు ఉన్న గింజలు కూడా ఎత్తుకుపోయి చల్లేసినాడు కదా, ఇంకా వాన ఎక్కడ పడుతుంది, వీడు సచ్చిలే, వీళ్ళ కుటుంబం అంతా సచ్చిలే అని అన్ని జనులు అందరూ పిలుస్తారంటే అన్ని జనులు వాళ్ళందరూ ఈ నవ్వుకుంటున్నాడు, ఎక్కిరిస్తానంట. వీడంతా తెక్కలవరా నాయన, యేసుప్రభు అని చెప్పి ఆ గింజలు కూడా మిగిల్చుకోకుండా, ఆ గింజలు మిగిల్చుకుంటే కరువు దేశంలో బ్రతికేవాడు, ఇప్పుడు అవి కూడా లేకుండా వేసినాడు, ఇంకెట్లా బ్రతుకుతాడు అని ఎక్కిరిస్తానంట, నవ్వుతానంట. కానీ అక్కడ ఏం జరిగింది? యేసుప్రభు చెప్పినాడని చెప్పేసి కరువు దేశంలో విత్తనం వేసినాడు. అక్కడ రాయబడిన మాట, అతడు 100 ఫలమును పొందాడు. ఎట్లా పొందాడు? కరువు దేశం కదా, కరువు దేశంలో 1 మూట వేస్తే 100 మూట ఎట్లా వచ్చినాయి? కింద రాయబడిన మాట.
యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని ఆశీర్వదించాడో ఒక మూట వేస్తే 100 మూటలు వచ్చాయి. ఆడ ఒక మూట వేసినాడు 1000 మూటలు వేసినాడో మనకు తెలియదు. 1000 మూటలు వేసినా అనుకుందా, ఎన్ని మూటలు వచ్చినాయి? 1,00,000 మూటలు వచ్చుంటాయి. ఎవరైతే ఈ నవ్వినారో, అరే ఈడోరు ఎంత తెక్కలో చూసినాడో ఆలోచించి ఇప్పుడు ఆశ్చర్యపోయినావు. అమ్మ అయినా మహానుభావుడు స్వామి, వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదురా, ఏంది 1000 మూటలు బాగా నీళ్ళుండి ఎరువులు వేస్తే తప్ప, ఎరువులు వేసినా కూడా మనం ఒక మూట వేస్తే ఎత్తి కొడితే 10-20 మూటలు పండుతాయి. ఇదేనా స్వామి, ఈ కరువు దేశంలో ఏం వాడకుండా ఒక మూట వేసి 100 మూటలు పండించండి, ఏం మహానుభావుడు అని చెప్పేసి ఆశ్చర్యపోయినారంట. ఆశ్చర్యపడంగా అసూయ పడిపోయినారంట. పండ్లు పటపటా కొరుకుతానంట. మేము ఎరువులు వేసినామే, మందులు వేసినామే, అన్నీ చేసినామే, కాపలా కాసినామే, మాకు ఒక మూట వేస్తే కనీసం 10 మూటలు కూడా పండలేదే, ఇతడు ఏమీ లేదే, అది ఇక్కడ కరువు దేశంలోనే ఎక్కడో బయట నుంచి వచ్చినాడు, మనూరోడు కాదే, అయినా విత్తనం వేసి 100 మూటలు పొందినాడే అని పళ్ళు పటపటపడా కొరికేస్తానంట. ఇంకా అక్కడ రాయడం మాట, ఇతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, భూములాస్తి అన్నీ ఎక్కువ అయిపోయినాయంట. అది చూసి అందరూ పడపడ పళ్ళు దొరికేస్తానంట, అసూయ పడిపోతానంట. అంతే కదా, ఎవరైనా కొంచెము డబ్బులు కొంచెం దేవుడు ఆశ్రయించాడు అనుకో, వెంటనే అన్నిటికి ఏమొచ్చేస్తుంది, పళ్ళు పడపడపడా కొరికేస్తారు. వాళ్ళు ఎదిగిపోతుంటారు, వాళ్ళు తిరిగిపోతుంటారు, ఎట్టొచ్చింది రాలేదే అని చెప్పేసి వెనకాల పళ్ళు పడపడపడా కొరికేస్తుంటారు. అక్కడ జరిగిన సందర్భం అదే. ఇస్సాకు యేసు ప్రభును ఆశ్రయించాడంట. కరువు దేశమైనా సరే యేసు ప్రభు ఆశీర్వదించేశాడంట. ఎంతగా ఆశీర్వదించాడంటే కరువు దేశంలో కూడా కోటీశ్వరుడు అయిపోయినాడు. హల్లెలూయా. కరువే అది, కానీ యేసు ప్రభు కోటీశ్వరుడుగా మార్చేసినాడు, కోట్లకు అధిపతిగా మార్చేసినాడు. అంటే యేసు ప్రభుని ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో, 4వదిగా వారు ఏ విషయంలో అభివృద్ధి చెందుతారంటే, వర్ధిల్లుతారంటే, ఆర్థిక విషయంలో, ఆస్తుల విషయంలో దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేస్తాడు. వారి ఉద్యోగం విషయంలో, చదువుకునే వాళ్ళకైతే, మన భాష చదువుకునే వాళ్ళకైతే మంచి, అప్పటి వరకు ఏ ర్యాంక్ లేకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారు, ఫస్ట్ ర్యాంకులు వచ్చేస్తాయి. ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకైతే అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఆ తర్వాత TCSలోను, విప్రోలోను, అమెజాన్లో వచ్చేస్తాయి, కొన్ని లక్షలతో జీతాలు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఏ ప్రమోషన్, ఉద్యోగంలో ఏ ప్రమోషన్ వాళ్ళకి ఒక్కసారిగా ప్రమోషన్లు వచ్చేసి పై స్థాయికి అధికారులు అయిపోతారు. అప్పటి వరకు ఏ పొలంలోనూ పంటల్లోనూ ఆశీర్వాదం లేని వాళ్ళు ఆ తర్వాత పొలంలో అంతా లాభాలతోనే గడిచిపోతారు. అప్పటి వరకు ఏ వ్యాపారంలో లాభాలు లేని వాళ్ళు ఆ తర్వాత వ్యాపారంలో అభివృద్ధి చెందేస్తారు, వ్యాపారంలో అన్ని లాభాలు వచ్చేస్తాయి, లక్షల్లో లాభాలు వచ్చేస్తాయి. అప్పటి వరకు కుటుంబంలో ఏ బొదుగు లేని వాళ్ళు ఆ తర్వాత కుటుంబంలో ఉన్నతమైన స్థానాలు, మంచి ఇల్లులు, మంచి పొలములు కొనుక్కేంత స్థాయికి దేవుడు వారిని తీసుకెళ్ళిపోతాడు. సో 4వదిగా ఆర్థిక విషయంలోనూ ఐశ్వర్యం విషయంలోనూ దేవుడు వాళ్ళని అభివృద్ధి చెందిస్తాడు. 5వదిగా చదవండి, నెక్స్ట్ వచనం చదవండి. దినవృత్తాంతుల గ్రంథం. అందుకు అబీమెలెకు, నీవు నాకు చేసిన ఈ పని ఏమి? ఈ 26:11 దినవృత్తాంతుల గ్రంథం 26:11. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు అతడు అంబులనేమి పెద్దవాళ్ళనేమి. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ రాయబడిన మాట, రాజుకు సహాయము చేయుటకై 3,05,000 ఎంతో అంతమంది సైన్యము రాజు కింద ఉన్నారంట. అంటే 5వదిగా దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని ఏ విషయంలో వర్ధిల్ల చేస్తారంటే, వారికి సహాయము చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. వారిని అవసరాల్లో ఆదుకునే వారి సంఖ్య, వారి అవసరాల్లో సహాయం చేసే వారి సంఖ్యని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అంటే సహాయం విషయంలో, వాళ్ళకి రావాల్సిన సహాయం విషయంలో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. చాలామంది వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు
చాలామంది వాళ్ళని ఆదుకుంటారు. అతన్ని, ఆ వ్యక్తిని ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో ఆ వ్యక్తికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని తీర్చడానికి చాలామంది వస్తారు. అంతకుముందు యేసు ప్రభువును ఆశ్రయించక ముందు ఏదో అవసరం వచ్చిన తర్వాత ఇతను చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఆ వ్యక్తి చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, కానీ అవసరం తీర్చుండదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును ఈ వ్యక్తి ఆశ్రయిస్తాడో ఆ తర్వాతే ఈ వ్యక్తికి ఏదైనా అవసరం వస్తే ఈ వ్యక్తి చాలామంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సహాయం తీర్చుకోవడం కోసమే చాలామందే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ సహాయం తీర్చే పరిస్థితుల్లోనికి దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేస్తాడు. అర్థమైందా? దేవుడిని ఆశ్రయించక ముందు ఏదైనా అవసరం వస్తే ఈ వ్యక్తి వెళ్ళాడు చాలామంది దగ్గరికి, మాకు ఈ అవసరం ఉంది, తీర్చండి. కుటుంబ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చాలామంది దగ్గరికి వెళ్ళాడు. అవసరం ఏదో వచ్చినప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళారు, కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అవసరం తీరలేదు. కానీ యేసు ప్రభువును ఆశ్రయించిన తర్వాత ఇతనికి అదే విషయంలో మళ్ళీ వచ్చింది. కుటుంబ విషయంలో అదే అవసరం వచ్చింది, ఉద్యోగం విషయంలో అవసరం వచ్చింది, చదువు విషయంలో అవసరం వచ్చింది, వ్యాపారం విషయంలో అవసరం వచ్చింది, పొలం విషయంలో అవసరం వచ్చింది. అలా అవసరం వచ్చినప్పుడు అనేక మంది వాళ్ళే వచ్చి, చాలామంది వచ్చి ఈ యొక్క వ్యక్తి యొక్క అవసరాలని తీర్చేలాగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అంటే సహాయము విషయంలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏ విషయంలో? సహాయం విషయంలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అబ్రహాం గురించి మీకు తెలుసు, ఒంటరయ్యి యేసు ప్రభు చెప్పాడని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేటప్పుడు అతనికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ తర్వాత కాలక్రమేణా చూస్తే రాజులు ఇతను చూసి గడగడ వణికిపోయేవాళ్ళంట. నా భార్య చనిపోయింది, సారమ్మ చనిపోయింది, సారమ్మను పూడ్చిపెట్టుకోవడం నాకు కొంత స్థలమే ఉంటే ఆ దేశం నుండి రాజులు అందరూ వచ్చేసి, అయ్యా మా స్థలంలో పూడ్చుకోండి అయ్యా, మా దేశంలో ఎంతో స్థలం ఉంది, నీకు ఏ స్థలం కావాలంటే ఆ స్థలంలో పూడ్చుకోండి అయ్యా, వాళ్ళ భూమి వల్ల మేము తెచ్చిస్తాం, వాళ్ళతో మేము మాట్లాడతాం, లేకపోతే వీళ్ళ భూమి వల్ల మీకు పూడ్చుకోవడానికి మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతామని చెప్పేసి అబ్రహాం ఎవరి దగ్గరికి పోవాలా? రాజులందరూ, ఆ దేశం నుండి రాజులు, ప్రముఖులు అందరూ అబ్రహాం దగ్గరికి వచ్చారంట. అబ్రహాంకి ఆ సహాయం అవసరం ఏమైంది? తన భార్య అయిన సారమ్మను పూడ్చిపెట్టుకోవడానికి కొంచెం స్థలం అవసరమైంది. ఆ స్థలం అవసరమైనప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ రాజు దగ్గర, ఈ రాజు దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అడుక్కోవాలా, నాకు స్థలం అవసరం అంటే రాజులందరూ వాళ్ళు వచ్చేసి మేము సహాయం చేస్తాం, మా పొలంలో పూడ్చుకుంటారా, లేకపోతే వాళ్ళ భూమిలో పూడ్చుకుంటారా, వీళ్ళ భూమిలో పూడ్చుకుంటారా, మీరు చెప్పండి, మేము అడుగుతాం, కాలంటే వెళ్తామని చెప్పేసి వీళ్ళే వచ్చి అబ్రహాం గారికి సహాయం చేసినట్లు చూస్తాం. అబ్రహాం గారికి బైబిల్లో ఉన్న వ్యక్తులు అందరికీ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో వారికి సహాయము విషయంలో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తారు. అనేక మంది వీరికి సహాయం చేసేలాగా దేవుడు ఆ విషయంలో వర్ధిల్ల చేస్తాడు. ఎన్ని విషయాలు మాట్లాడినా? 5 విషయాలు మాట్లాడాం. వినండి, 26:15 వచనం చదవండి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు సిద్ధపరచుటకు కరెక్ట్గా చదవండి ఆ మాట. అతడు స్థిరపడుటకు, అది స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. హల్లెలూయా. ఎప్పటి వరకు ఆశీర్వదిస్తా అంటే ఎక్కడి వరకు వర్ధిల్ల చేస్తాడంట? అది ఆ మాట కోసం ఎంతవరకు వర్ధిల్ల చేస్తాడంటే స్థిరపడు వరకు వర్ధిల్ల చేస్తాడంట. స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం దొరుకుతుందంట. అంటే ఇలా కూడా వస్తుందా సహాయము అంటే ఆశ్చర్యపోతారంట. అంటే దేవుడు ఆశ్చర్యపడిపోయే సహాయాలనే పంపించేస్తాడంట. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతను దొరికింది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే అది శత్రువుల విషయంలో కావచ్చు, బలము విషయంలో కావచ్చు, పేరు పలుకుబడి విషయంలో కావచ్చు, ఆస్తి ఐశ్వర్యం విషయంలో కావచ్చు, చివరిగా సహాయం విషయంలో కావచ్చు, ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు చేశాడంట. అతడు స్థిరపడు వరకు అంటే దేవుడు మనల్ని మన ఎంతవరకు వర్ధిల్లుతాడంటే మనం స్థిరపడు వరకు, మనకి ఇంకా ఏ లోటు లేదు, హాయిగా ఉంది అనే మన జీవితము మనం అనుకునేంతవరకు దేవుడు గొప్పగా వర్ధిల్ల చేస్తాడంట. ఆ సమయంలో
అలాగ దేవుడు వర్ధిల్ల చేసే సమయంలో మనకి ఏ విషయంలో ఎలాంటి అవసరాలు వచ్చినా ఆశ్చర్యకరమైన సహాయాలే దేవుడు చేస్తూ ఉంటారు. మనం ఇలాంటి ఆశ్చర్యమైన ఇలా కూడా మనకు సహాయాలు వస్తాయా, ఇలా కూడా మనకు ఇంత గొప్పగా అసలు మనం ఊహించలేదే ఇలాంటి సహాయం మనకు దొరుకుతుందని ఈ విషయంలో అని మనమే ఆశ్చర్యపోయేలాగా దేవుడు సహాయాల్ని చేస్తాడంట. బైబిల్లో మీరు దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఒక ఆశ్చర్యాలే. ఎప్పుడైనా ముందు అలాంటి అద్భుతాలు జరిగాయా? చేసినోటి అన్నీ ఇలా ఎప్పుడు జరగలేదే అని వాళ్ళ కన్నులకి ఆశ్చర్యపోయేంత అద్భుతాలు సహాయాలు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాలు దేవుడు వారికి చేశాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కూడా అలాగ వర్ధిల్ల చేస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం మనకు అన్ని విషయంలో లభిస్తుంది. వ్యక్తిగత అవసరాలు ఎన్నో ఉంటాయి. చాలామందికి చదువుకునే వాళ్ళకి చదువుకునే అవసరాలు ఉంటాయి, కుటుంబ అవసరాలు, ఉద్యోగ అవసరాలు, వ్యాపారంలో ఉంటున్న వ్యాపార అవసరాలు, పొలంలో ఉంటున్న పొలం అవసరాలు, రకరకాల అవసరాలు ఉంటాయి. అయితే వాళ్ళు అభివృద్ధి చెందకుండా ఎన్నో సంవత్సరాలుగా ఉంటారు. కానీ అయితే ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో, యేసు ప్రభుని నమ్ముకుంటారో వారి దేవుడు అన్ని విషయంలో వర్ధిల్ల చేస్తాడు. మరి యేసు ప్రభుని ఆశ్రయించడం అంటే ఏంటి? ఎలా జరుగుతుంది? శత్రువుల విషయంలో విజయం ఎలాగొస్తుంది? బలం ఎలాగొస్తుంది? మన పేరు, కీర్తి, ప్రతిష్ట సుదూర ప్రాంతాలకు ఎలా వ్యాపిస్తుంది? మనకు ఆస్తి ఐశ్వర్యం ఎలా సమకూరుతుంది? ఎలా మనకి సహాయం చేసే వాళ్ళ సంఖ్య ఎలా పెరుగుతుంది? యెహోవాను ఆశ్రయించడం వల్ల, దేవుని ఆశ్రయించడం వల్ల అర్థమైంది. ఆశ్రయించడం అంటే అది ఇంపార్టెంట్. ఏంటి? దేవుడు చెప్పిన మాట మనం వినడం ఒకటి, మంచిది, హల్లెలూయా. ఇంకా వెరీ గుడ్, 2 హల్లెలూయా. ఇంకా అదే ఆశ్రయించడం అంటే. ఆశ్రయించడం అంటే ఏం లే, 4 సిలువలు కొనుక్కొని మెల్ల వేసుకొని, చేతికి 2 మెల్ల 2 వేసుకొని, ఏదైనా భయం వచ్చినా సిలువలు తీసుకుని హల్లెలూయా స్తోత్రం అనుకోవడం. చర్చి కనిపించగానే హల్లెలూయా స్తోత్రం అనుకోవడం. అది కాదు ఆశ్రయించడం అంటే. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటంటే ప్రార్థన. మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. రెండోది వాక్యం. వాక్యం. మూడోది సహవాసం. ఎవరితో? తాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో, అక్రమ సంబంధాలతో, కుట్రలతో వెళ్తానా? విశ్వాసులతో. ఆ సహవాసం ఎక్కడ? ఇలా కుటుంబ ప్రార్థనలోనో, లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళడంలోనో, ఏంటంటే దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు మనము విశ్వాసులు ఒక దగ్గర కూడుకోవడం. ఈ 3 విషయాల్లో ఎవరైతే బాగా బలంగా ఉంటారో వాళ్ళే దేవుడు వాళ్ళని అభివృద్ధి చెందిస్తారు. ఒకటేంటి? ప్రార్థన. 2 3 సహవాసం. ప్రార్థన దేనికోసము? మనము దేవునితో మాట్లాడడానికి. నీకు అవసరం వచ్చింది నీ శత్రువుల విషయంలో, అది రోగం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఏదో వచ్చింది, దేవుడికి చెప్పుకుంటావు ప్రార్థనలో. నీ పేరు విషయంలో నీకు ఏదైనా అవమానాలు వచ్చినాయి, దేవుడికి చెప్పుకుంటావు. బలం విషయంలో నీకు సహాయం చేసే ఎవరు లేరు, దేవుడికి చెప్పుకుంటావు. మూడోదిగా ఆస్తి ఐశ్వర్యంలో డబ్బు కొరత ఉంది, ఆర్థిక అవసరాలు తీరట్లే, ఐశ్వర్య విషయంలో ఏమి లేదు, దేవుడికి చెప్పుకుంటావు ప్రార్థన ద్వారా. సహాయం చేసే వాళ్ళు నీకు ఎవరు లేరు, దేవునికి ప్రార్థన ద్వారా చెప్పుకుంటావు. ప్రార్థన ఆశ్రయించిన. రెండోది వాక్యం. వాక్యం ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినావు కదా, నీకు జవాబు ఇవ్వాలి కదా. నీ శత్రువుల విషయంలో నీకు ఎలా నువ్వు విడిపించబడాలంటే దేవుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యని. నీకు వచ్చిన అవమానాలు పోవాలంటే, నీకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టాలంటే ఏం చేయాలంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీకు అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఎలా మారాలంటే దేవుడు మాట్లాడతాడు. నీకు ఆస్తి ఐశ్వర్యం, నీకు లాభాలు ఎలా రావాలని నువ్వు చేసే విషయంలో అంటే దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. నీకు సహాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఎలా ఉంటే దేవుడు మాట్లాడతాడు. అంటే ఒక జ్ఞానకరమైన ఉపదేశాన్ని దేవుడు మనకు చేస్తాడు. ఏ పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలా, ఎలా నడుచుకోకూడదు, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదు అనేది ఒక జ్ఞానాన్ని మనకు బోధిస్తాడు. ఎలాగా? వాక్యం ద్వారా. అర్థమైందా? మూడోది సహవాసం. సహవాసం ద్వారా నీకు కలిగేది ఏంటి? సహవాసం ద్వారా ఆశ్రయించినప్పుడు బలము పెరుగుతుంది. వాళ్ళు నీ పరిస్థితిని గురించి తెలుసుకుంటారు, నువ్వు వాళ్ళ పరిస్థితి గురించి తెలుసుకుంటారు. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు, మనము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఏదో మనకు అవసరం, వాళ్ళ దగ్గర ఉన్నది మనకు సహాయం చేస్తారు, మన దగ్గర ఉన్నది వాళ్ళకి సహాయం చేస్తాము. ఇలాగా బలము పెరుగుతుంది.
సహవాసం యొక్క బలము పెరుగుతుంది. ఇంకా ఆదివారం చర్చికి ఎందుకు? ఆదివారం కూడా ఒకవేళ నీకు చదువు రాదు, ప్రార్థన అయితే చేసినావు, నీకు చదువు రాదు, బైబిల్ చదువుకునే వాక్యం అంతా చదువు రాదు, అప్పుడు చర్చికి వెళ్తే మాస్టర్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమైందా? ఈ 3 విషయాల ద్వారా నువ్వు దేవుని ఆశ్రయించాలా. అదే ఇప్పుడు సిలువులు వేసుకుంటేసి నువ్వేం ప్రార్థన చేసుకోకుండా నాకు సిలువులు ఉండాలి, బైబిల్ అట్లా ముద్దులు పెట్టుకుంటే సార్లే అనుకుంటే అది కాదు ఆచరించడం అంటే. ప్రార్థన, వాక్యం వినడం లేదా వాక్యం చదవడం. చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవాలా, చదువు రాని వాళ్ళు కనీసం వాక్యాన్ని వినాలా. సరేనా? వాక్యం వింటారా మర్చిపోతారా? ఏముంది ఈరోజు ప్రశ్న అయిపోయింది, ఇంకా వారం వరకు లేదు మనకి వాక్యం అంటారా? ప్రతిరోజు వాక్యం మనం చక్కడవరకు చెప్తాం, యూట్యూబ్లో పెడతాం, అది వినాలా. ఈరోజు దేవుడు ఏం మాట్లాడు, ఆ ఇంట్లో ఏం కుటుంబం ప్రార్థన ఏం మాట్లాడాలని వినాలా, యూట్యూబ్లో పెడతాం కాబట్టి ఇవి వినాలా. హల్లెలూయా. తర్వాత సహవాసంలో ఇలా కుటుంబ ప్రార్థనలు ఎక్కడ మన దగ్గర జరిగినప్పుడు కలుసుకోవాలా. ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళి దేవుని మాటలు వినేసి సంఘస్థులు అందరితో మాట్లాడేసి అందరినీ వాళ్ళ సమస్యలు మన సమస్యలు వాళ్ళ బాగులు మనం చెప్పుకొని బలపడాలి. హల్లెలూయా. ఇలాగ మనం దేవుని ఆశ్రయిస్తే, మనము ఆశ్రయిస్తే నమ్ముకుంటే దేవుడు మన అన్ని విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అన్ని విషయంలో, 5 విషయంలో, శత్రువుల విషయంలో, బలము విషయంలో, కీర్తి పేరు ప్రతిష్టల విషయంలో, ఆస్తి ఐశ్వర్యం విషయంలో, సహాయం విషయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. అయితే మీరు దేవుని ఆశ్రయిస్తున్నారు లేదని మీకు వదిలేస్తున్నాడు. ఎవరైతే అక్కడ రాయబడినమాట అతడు దేవుణ్ణి ఆశ్రయించినంతకాలము వర్ధిల్ల చేసినాడు అంటే దాని అర్థమైంది. ఆశ్రయించకపోతే అర్థమైందా? మీరు ఎంతకాలం దేవుణ్ణి ఆశ్రయిస్తారో అంతకాలం దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు అన్ని విషయంలో. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆశ్రయించారో అప్పుడు మీరు దేవుడు కూడా మిమ్మల్ని వర్ధిల్ల చేయడు. నిజమంటారా అబద్ధం అంటారా? నిజమేనా? అబద్ధం అయితే దాని కింద వచ్చిన ఒకటిసారి చదవండి, చదివేసి ముగించేద్దాం. 16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి పడిపోయాను. చాలు. యేసు ప్రభువును అంత బాగా ఆశ్రయించినాడు. ఆశ్రయించిన తర్వాత నన్ను బాగా ఆశ్రయించినాడు, బాగా ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోను నాలో బాగున్నాడు చెప్పేసి యేసు ప్రభు బాగా ఆశీర్వదించేసినాడు, అన్నిట్లో అభివృద్ధి చేసినాడు. అభివృద్ధి చెందిన ఏమొచ్చిందంట? గర్వం వచ్చి కొవ్వు పట్టింది. మన భాషలో చెప్పాలంటే ఏంది? ఇప్పుడు నాకు అన్నీ ఉండాయిలే, నాకు ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు శత్రువులందరినీ ఓడిచ్చేసినాను, ఇప్పుడు నా బలం చూడు ఎంతమంది ఉన్నారు, నా పక్క సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు, నా పేరు కీర్తి పరిస్థితి చూడు దేశం అంతా వ్యాపించింది, నాకు సహాయం చేసేవాళ్ళు చూడు ఎంతమంది వచ్చినారు, నాకు భూములు ఆస్తులు చూడు ఎంతమంది ఉన్నాయి, ఇంకా నాకేంలే చెప్పి దేవుని మర్చిపోయాడంట, కొవ్వు పెట్టినాడంట. ఎప్పుడైతే కొవ్వు పట్టినాడు దేవుడు మొత్తం కొద్ది పారేసినాడు కొవ్వు అంతా. కింద చదివితే టైం లేదు కాబట్టి నేను చెప్పాలి. నువ్వు కొవ్వు పట్టినావరా, సరే నన్ను ఆశ్రయించినాడు కదా నేను వర్ధిల్ల చేస్తే ఇటు బాగా తిని కొవ్వు పట్టేసినాడు, అదంతా ఆశీర్వాదం అంతా తినేసి కొవ్వు పట్టేసినాడు. నువ్వు కొవ్వు పట్టినారు ఆయన, సరే నేను కోసేస్తాను చెప్పి మొత్తం కొద్ది పారేసినాడు కొవ్వు అంతా. చివరి చూస్తే అక్కడ చివరి దినాల్లో కుష్ఠరోగం వచ్చేసిందంట. తర్వాతనే నెక్స్ట్ వచనమే, ఎప్పుడైతే కొవ్వు పట్టినాడో కొవ్వు కోసేసినాడు అంటే కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగంతో చచ్చిపోయిన తర్వాత కుష్ఠరోగంతో బయట విలేయబడి, ఆ దేశం నుంచి విలేయబడి ఎక్కడో ఒంటరిగా ఆ చిన్న గుడిసెలో పాకలో ఉండి అక్కడే చచ్చిపోయినాడు కొవ్వు పట్టి. నేనేం చెప్పాలన్నానంటే దేవుణ్ణి ఆశ్రయించినంతకాలము దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించకపోతే వర్ధిల్ల చేయడు. రెండోది, వర్ధిల్లినంతకాలము బాగా దేవుని ఆశ్రయించి బాగా వర్ధిల్లిన తర్వాత కొవ్వు పడితే అప్పుడు కూడా దేవుడు కోసేసి బయట పారేస్తాడు. అర్థమైందా? అంటే మనం వర్ధిల్లుతూ ఉండాలంటే దేవుని ఆశ్రయిస్తూ ఉండాలి. బాగా వర్ధిల్లిన తర్వాత మనం కొవ్వు పడితే దేవుడు కోసేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మనం వర్ధిల్లాలంటే దేవుని ఆశ్రయించాలని గుర్తుపెట్టుకోవాలి. వర్ధిల్లిన తర్వాత కొవ్వు పట్టకూడదని కూడా గుర్తుపెట్టుకోవాలి. భయంతో ఉండాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా దేవుని ఆశ్రయించి అన్ని విషయంలోనూ మనం వర్ధిల్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
ఇదిగో నాయన ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ ప్రియ బిడ్డలతో కలిసి ఇలా నీ నామాన్ని మహింపరచడం గణపరచడం మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరు ఎప్పుడు వర్ధిల్లుతారు, ఏ విషయాల్లో వర్ధిల్లుతారు అనే అంశం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎవరైతేనైనా మిమ్మల్ని ఆశ్రయిస్తారో ప్రభా వారు మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము ప్రభా వారిని మీరు వర్ధిల్ల చేస్తారని, వారికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని మీరు దయచేస్తారని, వారికి మీరు తోడై ఉంటారని ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తారో తండ్రి వారిని ప్రభా శత్రువుల విషయంలో ప్రభా వారిని వర్ధిల్ల చేస్తారని, వారికి విజయాన్ని ఇస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. బలము విషయంలో వారిని వర్ధిల్ల చేస్తారని ప్రభా, పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్ట విషయంలో ప్రభా వారిని వర్ధిల్ల చేస్తారని ప్రభా, ఆస్తులు అంతస్తుల విషయంలో ఆర్థిక విషయాల్లో వారిని వర్ధిల్ల చేస్తారని ప్రభా, సహాయం విషయంలో ప్రభా వారిని వర్ధిల్ల చేస్తారని ప్రభా, వారు వర్ధిల్లున్నట్లు ప్రభా వారికి మీరే తోడేయండి ప్రభా. ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభా తగిన సమయంలో తగిన విధంగా మీరు దయచేస్తారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మేము కూడా ప్రభా శత్రువుల విషయంలో కావచ్చు, బలము విషయంలో కావచ్చు, పేరు ప్రఖ్యాతుల విషయంలో కావచ్చు, ఆర్థిక అవసరాలు ఐశ్వర్యం విషయంలో కావచ్చు, సహాయం విషయంలో కావచ్చు ప్రభా మేము కూడా నాయన ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ప్రభా ఇంకా మెరుగైన పరిస్థితి వెళ్ళడానికి ప్రభా అత్యధికంగా వర్ధిల్లినట్టు ప్రభా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా నాయన సహవాసం ద్వారా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించటకు మాకు సహాయం దయచేయండి ప్రభా, మిమ్మల్ని నమ్ముకునేటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. అలా ఎవరైతే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సహవాసం ద్వారా మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారిని మీరు గొప్పగా వర్ధిల్ల చేస్తారని తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము స్థిరపడి వరకు నైనా మమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.